మన హైదరాబాద్ లో కావచ్చు, లైక్ ఎట్లా అంటే లేక్ వ్యూ కావాలి, ఆ, పార్క్ వ్యూ కావాలి ఇందాక మీరు అన్నట్లు. ఉమ్, అలా అని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా ఉమ్, హైడ్రా వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డారు. అవును. మొత్తం బిల్డింగ్స్ అన్ని కూల్చేయడం జరిగింది. ఉమ్. మరి హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని చాలా మంది అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారండి. ఉమ్, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఉమ్, ఏమీ లేని ఎగిరెగిరి పడుతుంటది. అంటే ఎందుకంటే కొంతవరకు కరెక్టే. ఓకే. పడిపోయింది అనడం వేరు, స్లో డౌన్ అయింది అనడం వేరు. ఉమ్, హైడ్రా అనేది ఏంటి, ఆ పర్పస్ ఇస్ గుడ్ పర్పస్. ఏంటి, పబ్లిక్ ప్రాపర్టీని ఎవరైతే అక్రమంగా ఆక్యుపై చేశారో, ఉమ్, రాజకీయ నాయకులు కానీ, బడాబాబులు కానీ, సెలబ్రిటీస్ కానీ, బిల్డర్స్ కానీ, ఎవరైనా ఉమ్, ఆక్యుపై చేస్తే వాళ్ళు తిరిగి మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఓకే. శ్రీమంతుడు సినిమా చూసారా మీరు? అవును, చూసాను. అందులో శృతి హాసన్ ఎవరో హీరో అంటారు. ఆవిడ ఏమంటారు, ఊరిలో తీసుకెళ్ళించాలి మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయండి అంటారు. అవును. మహేష్ బాబు కూడా అంటాడు అదే. ఇప్పుడు హైడ్రా ఉంటాను, ఇంతవరకు మీరు అక్రమంగా వాడుకుంది చాలు, ఉమ్, ఇప్పుడు తిరిగి ఇచ్చేసేయండి. ఉమ్, సో హైడ్రా పర్పస్ ఏంటంటే చెరువులు కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీస్, పార్కులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, లేక్స్ కానీ అన్నీ కాపాడాలి అని ఈ చట్టం ఇప్పుడు కాదండి, 1920 నుండే ఉంది. ఓకే. ఒక కాలేజీలో ముగ్గురు ఇంజనీర్ చదువుతున్నారు, ఉమ్, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్. ఆ ముగ్గురు ఇంజనీర్లు శ్రీశైలం డ్యామ్ అంటే డ్యామ్ చూడడానికి వెళ్ళారు. ఉమ్, అందులో ఒక ఇంజనీర్ ఏమంటారు అంటే, అది సేమ్ సిలబస్, సేమ్ డిగ్రీ, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ అన్నీ. ఉమ్, ఒక ఇంజనీర్ అనుకున్నాడంట, బా ఇక్కడ ఎంత ఆ నీళ్లు పొంగుతుంటే అదొక ఆహ్లాదకరమైన ఆనందం ఉంటుంది, రోజు ఒక గంట వచ్చి బాగుంటుంది చూసి అనుకున్నాడంట. ఉమ్, ఇంకో రెండో ఇంజనీర్ ఏమనుకుంటే, అసలు ఇక్కడే గెస్ట్ హౌస్ కట్టుకుని ఉంటే బెటర్ కదా అనుకున్నాడు. ఉమ్, మూడో ఇంజనీర్ భిన్నంగా ఆలోచించాడు. ఏంటంటే, ఇంత నీళ్లు వేస్ట్ అవుతున్నాయి కదా, ఉమ్, మనం దీన్ని టర్బైన్ ఏదైనా ఉపయోగించి దాని పవర్ కింద కనుక 600 గ్రామాలకి వెలుగు వస్తుంది అని. ఉమ్, అంటే దీన్ని బట్టి అర్థమైతే ఆలోచన విధానం అవును. వేరు. ముగ్గురు ఇంజనీర్, సేమ్ సిలబస్, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, ఉమ్, సేమ్ టీచర్, సేమ్ బోర్డ్, కానీ థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్. సో అప్పట్లోనే ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా, మూడో ఇంజనీర్, ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆయన పేరు చేస్తారు. సో అప్పట్లోనే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది కనిపెట్టారు. ఓకే. కాకపోతే అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. ఉమ్, ఆ నోటిఫికేషన్ 2012లో 2013లో వచ్చింది. ఉమ్, అప్పుడు అఫీషియల్ అదే నాగార్జున గారు తిరగొట్టింది ఎందుకు, ఎన్కర్నల్ ఛానల్ 2014లో కట్టాడు ఆయన. ఉమ్. అంతకుముందు జియో వచ్చింది. ఆయనకి పట్టా ఉంది, తెలుసా మీకు? అవును. మరి నాగార్జున గారు లాంటి పెద్ద వ్యక్తులు ఎంతో అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తో కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ కొన్న వాళ్ళతో కావచ్చు, బాగా మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తోనే డీలింగ్స్ కుదుర్చుకొని ఉంటారు. మరి అలాంటి వారు కూడా ఇలాంటి హైడ్రా సమస్యలు అంటే ఆయన ఎదుర్కోవాల్సి పట్టా వచ్చిందంటే? ఉందండి, పట్టా ఉంది దేనికి, ఫర్టైల్ ల్యాండ్కి ఉంది. ఓకే. కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది కదా. పట్టా ల్యాండ్ అయితే మొక్కలు పండించుకో, కూరగాయలు పెట్టుకో, ఫ్రూట్స్ పెట్టుకో, ఏం ఆబ్జెక్ట్ చేయరు. ఓకే. ఎందుకు పెట్టారు, చెరువుల పక్కన ఎందుకు కట్టకూడదు అంటారు, దాంట్లో డ్రైనేజ్, గార్బేజ్ నీటిలోకి వెళ్తే నీళ్ళు కలుషితం అవుతాయి. ఉమ్, చెరువులు దేన్ని పెట్టారు, ఒకప్పుడు తాగునీరు కోసం ప్రతి గ్రామానికి 10, 20, 30 చెరువులు క్రియేట్ చేశారు. పూర్వకాలం చూస్తే క్యాస్ట్ వైజ్ వీధులు ఉండేవి. బ్రాహ్మణ వీధి వేరు, చౌదరి వీధి వేరు, అవును. రెడ్డిస్ వేరు, నాయుడు అట్లా ఉండేది. ఉమ్, సో అప్పుడు ఒకళ్ళ చెరువులో ఇప్పుడు ఎస్సీ బీసీ ఉంటే మనం హిందూ మెయిన్ ఓసీ దాంట్లో రాకూడదు. అట్లా కొన్ని కండిషన్లో ఎవరి చెరువులు వాళ్ళకుండేవి. అలా కొన్ని వేలు చెరువులు క్రియేట్ చేశారు తెలంగాణలో. ఉమ్, ఆ చెరువులు ఇప్పుడు కాస్త ఏమై 700, 800లకు వచ్చి ఆ వేల్లో పోయి, ఇంకా కొన్ని రోజులు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఊరుకుంటాయి, ఈ 700 చెరువులు కూడా పోతాయి. అంటే ఉమ్, తాగడానికి నీళ్ళు కొనుక్కోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు కొనుక్కుంటాం మనం, అవును. పంజాబ్ జూబ్లీస్ నీళ్ళు కొనుక్కుంటాం, ఉమ్, దుబాయ్లో నీళ్లు కొనుక్కుంటారు, మిడిల్ ఈస్ట్ అట్లా ఆయిల్ ఫ్రీ. అక్కడ ఇక్కడ మనకు రెండు కాస్టే, ఆయిల్ కొనుక్కోవాలి, నీళ్లు నీళ్లు కొనుక్కోవాలి. కొనుక్కోవాలి. సో ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది క్రియేట్ అయింది. ఉమ్, ఎఫ్టిఎల్ అంటే చెరువు ఎప్పుడైనా మన సంవత్సరానికి 3 కాలాలు ఉంటాయి, శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఉమ్, రైట్. ఎండాకాలం మొత్తం ఎండిపోతాయి చెరువులు అవును. మ్యాక్సిమం. వర్షాకాలం మొత్తం మునిగిపోతాయి, అంటే నిండిపోయి ఓవర్ఫ్లో అవుతుంది. అవును. శీతాకాలం మీడియంగా ఉంటుంది. ఉమ్, ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎప్పుడైతే చెరువు నిండిపోయి నీళ్ళు కొంతవరకు స్ప్రెడ్ అవుతాయి, ఉమ్, పొంగిపోతాయి. ఎంతో కొంతవరకు. సముద్రంకి వెళ్ళారు అనుకోండి, నిల్చుంటే మనకి కాలు మీద నీళ్ళు వచ్చి వెళ్ళిపోతాయి. అవును. సో ఆ వెట్ ఏరియానే ఎఫ్టిఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఓకే. అంటే ఆ నీరు మిండిపోయి ఎంతవరకు వెళ్తుందో దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. ఉమ్, ఎఫ్టిఎల్ నుండి నెక్స్ట్ వచ్చే భాగం బఫర్ జోన్. ఓకే. సో ఎలా ఉంటుందంటే, 10 ఎకరాల కంటే చెరువు కనుక చిన్నదైతే 9 మీటర్లు వదలాలి బఫర్ జోన్, 9 meters. ఉమ్, ఈచ్ మీటర్ జోన్లో 3.33 square feet ఉమ్, రన్నింగ్ ఫీట్. అదే 25 ఎకరాల కంటే పెద్దగా ఉంది అనుకో చెరువు, దానికి 30 మీటర్లు వదలాలి. ఇది సో ఎఫ్టిఎల్ ప్లస్ 9 meters, ఎఫ్టిఎల్ ప్లస్ 30 meters. ఉమ్, ఈ రెండిట్లో ఓన్లీ ఫర్టైల్ ల్యాండ్ అంటారు, ఫామ్ ల్యాండ్. ఉమ్, అందులో మొక్కలు వేసుకోవచ్చు,
కూరగాయలు పండించుకోవచ్చు. ఏదైతే పొల్యూషన్ క్రియేట్ చేయవు, మొక్కలు చేస్తే పొల్యూషన్ రాదు కదా. అవును. అదే హోటల్, కన్వెన్షన్ హాల్, స్కూల్ ఒకటి ఉండదు, డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది? చెరువుల్లోకి. కలిసిపోతుంది కదా. ఆ నీళ్ళు ఎవరు మనమే అవుతున్నాం కదా. ఉమ్. అందుకనే కంటిన్యూ FTL బఫర్ జోన్ అనేది. సో ఇప్పుడు హైడ్రా ఏమైందంటే ఉద్దేశం తప్పైనా నేను చాలాసార్లు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నాను ఓకే. గవర్నమెంట్ అప్పుడు 10 years బ్యాక్. ఉమ్. సో ఇప్పుడు వీళ్ళు రూల్ పెట్టడం మంచిదే, కానీ దానికి వచ్చే రియాక్షన్ ఏంటో చూసి ఉండాల్సింది. ఉమ్. ప్రజల దగ్గర వ్యతిరేకత పెరిగిపోయింది. అంటే ఉన్నవాళ్ళు ఇల్లు కూలగొట్టేసి రోడ్డు మీద పడేస్తే ఎట్లా? అంతేగా మరి. ప్లస్ వాళ్ళు కొనుక్కున్నాడు, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. బిల్డర్ కట్టాడు, ఉమ్. HMD ఇచ్చింది, DTCB ఇచ్చింది, రేరా ఇచ్చింది, బ్యాంక్ లోన్ ఇచ్చింది. వాళ్ళ తప్పే ఉంది. ఉమ్. ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పర్మిషన్ ఇవ్వడం, లేదా ఏదో మిస్మేనేజ్మెంట్ అయ్యి మ్యానిపులేట్ చేశారు. ఉమ్. ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? బయర్. బట్ బయర్ కూడా కొద్దిగా తప్పు ఉందండి, ఎందుకంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే తక్కువ రేటుకి అమ్మేస్తారు. ఈ 111 జీవోలో కానీ FTL తక్కువ రేటుకి వస్తుంది. రేట్ ఇప్పుడు అగ్రికల్చర్ భూమి ఎకరాలు అమ్మాలి, ఒక ఎకరం 2 కోట్లు ఉంది అనుకుంటా. అదే కమర్షియల్ భూమి అది 50 కోట్లు 20 కోట్లు ఉంటుంది. అంత తేడా ఉంది. ఓకే. ఈ 2 కోట్లు కొని 20 కోట్లకి అమ్మితే ఎవరికి లాభం? బిల్డర్కి లాభం, బయర్కి తెలియదు. అందుకని బయర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ కొనుక్కుంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే ఎంతకైనా మంచిది. వాళ్ళు 1-2% తీసుకున్నా బాధపడరు, 99% సేఫ్ ఉంటుంది కదా. మంచి ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి. ఒకరు తెలియపోతే మా లాంటి వాళ్ళ దగ్గర గైడ్ చేస్తాం. అట్లానే FTL బఫర్ జోన్, 111 కనుక్కోవడానికి వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు FTL బఫర్ జోన్కి HMDAలో వెబ్సైట్ ఉంది, lakes.hmda.gov.in. అందులో వెళ్ళి విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, లేక్ పేరు, లేక్ ఐడి కొడితే అది ప్రొహిబిటెడ్ లో ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ లో ఉందో తెలిసిపోతుంది. ఓకే. ఇవి కొడితే మన హైదరాబాద్ లో ఉన్న లేక్స్ కూడా వస్తాయి. అన్నీ వస్తాయి మొత్తం. అట్లానే ఇప్పుడు షాద్ నగర్ వేరు, రంగారెడ్డి వేరు, సంగారెడ్డి, ఇది దేనికే సపరేట్ పెట్టారు. అదే సేమ్ ఇన్ఫర్మేషన్ ధర్నీ పోర్టల్లో కూడా కనుక్కోవచ్చు మీరు. ధర్నీలో కూడా ఇదే ఒకటి చెప్తే కడస్ట్రల్ మ్యాప్ మ్యాప్ ఓపెన్ అయితే బఫర్ జోన్ ఇది, FTL జోన్ ఇది అని చెప్తారు. ఆ సర్వే నెంబర్లు ఉంటాయి. దాన్ని మీరు తెలుసుకోవడం రాకపోతే మా లాంటి వాళ్ళ దగ్గర రావాలి, లేదా HMD డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, DTCB డిపార్ట్మెంట్ వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి ఓకే చేస్తే కొలగొడతారు. అయితే హైడ్రా స్టార్ట్ చేసినంత అగ్రెసివ్గా ఇప్పుడు లేదు, ఎందుకంటే చాలా అమెండ్మెంట్స్ తెచ్చారు. ఫస్ట్ ఏంటంటే నోటీస్ లేకుండా కొలగొట్టారు, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్ అవన్నీ ఉంటే దానికి టైం ఇస్తుంది. ఎందుకంటే పిల్లల తాలూకా అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరు బాధ్యతలు? నీది ఒక సంవత్సరం పోతే ఎవరు వస్తుందా? సో అది కొద్దిగా అబ్జెక్షన్ అయింది. అట్లానే హాస్పిటల్స్, పేషెంట్స్ సడన్గా తీసేయకూడదు, కాలేజీలు తీసేయకూడదు. అట్లా ఉన్నవాళ్ళు ఆల్రెడీ 10-20 సంవత్సరాలు పర్మిషన్లు వచ్చి ఉంటే వాళ్ళని కోలుగొట్టొద్దు అన్నారు. బట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే కోలుగొట్టమన్నారు, కమర్షియల్ యాక్టివిటీ అయితే కోలుగొట్టమన్నారు. కొద్ది మార్పులు చేసుకొచ్చి ఫైనల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్టర్నేటివ్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా జవహర్ నగర్లో 1000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఎవరైతే కోలుగొడుతున్నామో ప్రో రేటా వాళ్ళ సైజు ఉన్న బట్టి 100 గజాల 200 ఏమో ఇస్తా అన్నారు. ప్లాట్ ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులైనా ఇస్తా అన్నారు, లేకపోతే ఇల్లు కట్టించిస్తాను ఏదో ఒకటి. ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి బాధ్యత. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? బయర్ ఎవరిని ఇల్లు లేకుంటే EMI ఎలా కడతాడు? రెంట్ EMI కట్టుకోలేడు కదా. సో కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, 30-40 వేలు కేసీఆర్ హయాంలో కట్టినవి, కొన్నాటికి ల్యాండ్ ఇస్తున్నారు. ఇది ఆల్టర్నేటివ్. ఈ అమెండ్మెంట్స్ చేరినాయి. ఇదే ముందు చేస్తుంటే నీకు ఇల్లు కూలగొడతాం అక్కడ ఇస్తామంటే వ్యతిరేకత ఉండేది కాదు. దారి రోడ్డు మీద పెట్టేసి ఒక ఆయన ఎవరో ఇల్లు ఇవాళ గృహప్రవేశం చేస్తుంటే నెక్స్ట్ రోజు జరగొట్టారంట. కొన్ని విల్లాలు మోకిలాడ్ సైడ్ ముకిలాలు. సో ఇలాంటివన్నీ జరిగాయి. సో హైడ్రా యూటర్న్ తీసుకుంది అంటున్నారు, హైడ్రా డబుల్ యూటర్న్. ఎందుకంటే ఈ అమెండ్మెంట్స్ అని ఇప్పుడు కొద్దిగా స్థిరత్వం. కోర్టు నిన్న కాక మొన్న 2-3 days హైడ్రా మీద కొరడా వేసింది. అంటే మీరు అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రూవ్ అవ్వకుంటే మీరు కొట్టడానికి లేదు. హూ ఆర్ యూ? మీకు ఎవరు ఇచ్చారు? మీ చట్టం మీరు ఎలా తీసుకుంటారు? అది మీరు ప్రూవ్ చేయండి, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అప్పుడు చేయండి. కోర్టుకు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు హైడ్రాకి. సో దీనివల్ల ఇప్పుడు కరెక్ట్ వేలోకి వస్తున్నారు. వాళ్ళు చేసే తప్పు కాదు, చేసే విధానం తప్పు. ఇప్పుడు ఉరి తీసినాడు కూడా చివరి శిక్ష ఏమైనా, చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. వెళ్ళి పొద్దున సాటర్డే కోర్టు ఉంటుంది స్టే తెచ్చుకోవడానికి. సో కొన్ని అగ్రెసివ్ మంచి ఉద్దేశంతో చేసినా కొద్దిగా పబ్లిక్ లో హర్ట్ అయ్యారు కొంతమంది. ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నారు సీఎం గారు. అయితే మంచి మార్గంలోకి వచ్చారు. ఇది కంటిన్యూ చేసి ఇదైతే ఆపరు, హైడ్రా అనేది ఆపరు. కానీ మీరు అడిగిన ఇవన్నీ ఎందుకు చెప్పంటే హైడ్రా వల్ల మార్కెట్ పడిపోదండి. హైడ్రా వల్ల కొద్దిగా డిఫరెన్స్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్ లో వచ్చారు కోలగొట్టదు. ఎందుకంటే మన ఇప్పుడు ఉన్న 100% కన్స్ట్రక్షన్ లో అన్ని 100% ఇల్లీగల్ కాదు కదా.
ఉమ్, అన్ని చెరువులే కాదు కదా, సిటీలో ఇప్పుడు ఇది ఉంది, చెరువు ఉందా, ఇదే భయపడక్కర్లేదు. ఉమ్, మీ ఏరియా ఉందా, చెరువు ఉందా, భయపడక్కర్లేదు. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ ఏరియాలో కొద్దిగా స్లో అయింది, ఉమ్, మిగతా ఏరియాలో ఏం స్లో లేదు. చెక్ చేసుకోండి, ఇప్పుడు వెబ్సైట్ ఉంది, మీకు బంజారా హిల్స్ వస్తుంది, సర్వే నెంబర్ ఏంటి వచ్చేస్తుంది. ఒక కొద్దిగా అయితే స్లో డౌన్ అయింది. ఎందుకంటే స్లో డౌన్ అయింది హైదరాబాద్ ఒకటి గవర్నమెంట్ మారినప్పుడు రీజన్, ఎలక్షన్ ముందు 3 నెలలు, ఎలక్షన్ తర్వాత 3 నెలలు 4 నెలలు స్లో డౌన్ అవుతుంది, క్యాష్ మూవ్మెంట్ ఉండదు, ఉమ్, కాబట్టి స్లో డౌన్ అవుతుంది. హైదరాబాద్ వన్ ఆఫ్ ద రీజన్. హైదరాబాద్ మరి అట్లయితే లాస్ట్ 1 yearలో రేట్లు ఎవరైనా పెంచారా, తగ్గించారా పోనీ ఎవరైనా? ఉమ్, ఎవరు తగ్గిలేదు. లేదు. మరి బిజినెస్ అది తగ్గియాలిగా, ఎందుకు తగ్గిట్లే? ఉమ్, మీకు అర్థమవుతుందా? అర్థమైంది. సో ఇట్స్ ఓన్లీ మిత్. కొంతవరకు కొంత డ్రాప్ అయిందన్న మాట వాస్తవం, స్లో అయిన మాట వాస్తవం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అయ్యి యాక్షన్ తీసుకున్నారు కాబట్టి రేపు పొద్దుట 111 జీవోకి రావచ్చు, కన్జర్వేషన్ జోన్ దేనికైనా రావచ్చు. సో ఓవరాల్ ఏంటంటే మార్కెట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ మాకు అనాలిసిస్ ఎలా చేస్తామంటే రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా ఉమ్, ఈ చెకప్ విత్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్. ఓకే. రిజిస్ట్రేషన్ అవుతున్నాయా లేదా, మరి రిజిస్ట్రేషన్ అయితే ఆఫీసులు మూసేయాలి కదా, మరి ఏదైనా ఆఫీస్ కొత్త ఆఫీసులు పెడుతున్నారు, ఉమ్, కొన్ని గ్రామాలు యాడ్ చేస్తున్నారు. అవును. సో దానివల్ల ఏంటంటే మార్కెట్లో సీఎంని పొగిడేవాడు ఉంటాడు, సీఎంని తిట్టేవాడు ఉంటాడు, ఉమ్, రెండూ భరించారు. సీఎం గారు స్టేట్ లీడర్ కాబట్టి ఆయన మొత్తం స్టేట్ మొత్తానికి లీడర్ ఆయన. సో 100% వాస్తవం, స్లో డౌన్ అయింది, బట్ స్లోగా ఇప్పుడు పికప్ అవుతుంది, గాడిలో పడుతుందని చెప్పొచ్చు. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారు అయితే 4th సస్టైనబుల్ సిటీగా హైదరాబాద్ని అయితే ప్రకటించారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ పుంజుకుంది అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఏదైనా స్టేట్మెంట్ రూపంలో ఉన్నది ఎవరు నమ్మరండి, ఉమ్, ఫిజికల్గా అమలు పరచాలి. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు వెస్ట్ జోన్, బెంగళూరు హైవే, ముంబై హైవే బాగా ఫోకస్ చేసి హైప్ చేశారు. కోకాపేట, కొల్లూరు, తెల్లాపూరు, ఉమ్, నార్సింగి, ఇవన్నీ కూడా బాగా పికప్ అయ్యాయి, 100 కోట్ల per ఎకరం అని. అవును. తర్వాత ఫార్మా సిటీ అని సౌత్లో డిక్లేర్ చేస్తారు, శ్రీశైలం హైవే. ఉమ్, అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ పట్టుకోవడం వల్ల వీళ్ళు మొత్తం తగ్గమగ్గ చేశారు, అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఉమ్, ఫార్మా సిటీ తీసేస్తున్నాం, అది ఫైనల్ ఇప్పుడు ఏమైందంటే 19,000 అంటే 20,000 ఎకరాల్లో ఒక గ్రీన్ మెగా టౌన్షిప్, గ్రీన్ సిటీ ఒక 6,000-7,000 ఎకరాల్లో కట్టబోతున్నారు. వెరీ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉందంటే 60-70 సంవత్సరాలు పట్టింది. ఉమ్, మరి ఫోర్త్ సిటీ అంటే ఈ సిటీ ఫస్ట్, మీరు ఫోర్త్ సిటీ అని ఎందుకన్నా తెలుసు అసలు మీకు? ఉమ్, ఫస్ట్ సికింద్రాబాద్, నెక్స్ట్ హైదరాబాద్, నెక్స్ట్ సైబరాబాద్, 4వది ఇది. ఓకే. దీన్ని 4వ సిటీ ఎందుకన్నారంటే జీరో సిటీ, నెట్ జీరో సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ, ఏఐ సిటీ, ఉమ్, రకరకాలుగా పిలుస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే ఏదో పేరు పెడతారు ఫైనల్, ఇప్పుడైతే టెంపరీగా పెట్టారు. ఉమ్, ఇందులో ఏంటంటే అన్ని లేటెస్ట్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు హైదరాబాద్ వర్షం పడితే కార్లు ములుగుతున్నాయి, ఇక్కడ మనుషులు ములుగుతున్నారు. అక్కడ కట్టే ప్లాన్ ఎలా, డ్రైనేజ్, గార్బేజ్, పొల్యూషన్ అన్నీ కూడా బయటకు కనిపించకుండా ప్రాపర్ స్ట్రక్చర్ వేసి ప్లానింగ్ వేసి చేయమన్నారు. ఉమ్, అది చాలా పెద్ద ప్రాజెక్ట్. సౌత్ కొరియాలో సీఎం గారు వెళ్ళి చూసారంట. అలాంటి సిటీని ఇక్కడ అడాప్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అవును, నేను కూడా విన్నాను, సౌత్ కొరియా లాగా హైదరాబాద్ మార్చాలి అంటే అని మార్చాలనుకోవడం తప్పులేదండి. ఇప్పుడు Okay. మార్చండి, దమ్ము, ధైర్యం, డబ్బులు ఉండాలి. విటమిన్ ఏమో ఆల్రెడీ 7 లక్షల కోట్లు అప్పు ఉంది మనకి. ఉమ్, ఈ స్కీమ్స్ కు కొన్ని లక్షల కోట్లు అవుతాయి. మరి ఇవన్నీ ఎక్కడ తెస్తుంది చూడాలి. ఫండింగ్ కంపారిటివ్ ఏపీ మనది బాగుంది, ఉమ్, బట్ ఆ పెద్ద ఆయన చిన్న ఆయన అంతే, రెండో ఒకటే, ఉమ్, నాట్ మచ్ డిఫరెంట్. అక్కడ 10 లక్షలు ఉంటే ఇక్కడ 7 లక్షలు ఉంది. ఉమ్, కానీ మన రెవెన్యూ ఉంది, వాళ్ళకి రెవెన్యూ లేదు. అవును. సో ఈ రెవెన్యూ ఫోర్ సస్టైనబుల్ సిటీలు ఏంటంటే ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్కిల్డ్ వర్క్ సిటీ, ఇండస్ట్రీ కారిడార్, స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టాప్ లెవెల్లో, ఉమ్, గోల్ఫ్ కోర్స్ పెద్ద, అట్లా చాలా ఇండస్ట్రీ, ఎస్సీజెట్స్, ఉమ్, రైల్ మెట్రో కనెక్షన్ ఇచ్చారు ఎయిర్పోర్ట్కి. మెట్రో ఉమ్, అండర్ గ్రౌండ్ 16 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో, ఓవరాల్గా 40 కిలోమీటర్ మెట్రో అలైన్మెంట్ అవుతుంది, ఉమ్, RRR వస్తుంది. ఓ, సో ఇవన్నీ కూడా కనెక్ట్ అయినప్పుడు ఓల్డ్ సిటీకి ఎవడు మెట్రో వేయాలనుకోలేదు, కానీ నేను ఓల్డ్ సిటీ కూడా కనెక్షన్ చేస్తున్నాడు. ఉమ్, అటు చంద్రాయన్ గుట్ట అవి పోతాయి, ఇటు పటాన్ చెరువు దాకా పోతాయి, కొన్నూరు పోతే సంగారెడ్డి దగ్గర పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్, సో ఓవరాల్గా ఫోర్త్ సిటీ మంచిదే, కానీ ఇప్పటి వరకు చేతల్లో కనబడలేదు, మాటల్లో అయితే ఉంది. ఉమ్, హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది రియల్ ఎస్టేట్లో ఏంటంటే, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఉమ్, ప్రజలకు కనిపించుకుంటే నమ్మరండి. రాజకీయ నాయకులు 100 మాటలు చెప్తారు మేనిఫెస్టోలో, ఎలక్షన్ ముందు 100 అన్ని చేస్తారా? చేయలేరు. చేద్దాం. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది ఇంకా పూర్తిగా అమలు పరచలేదు. అవును. అపోజిషన్ అంటున్నారు ఇంకా ఎన్ని రైతులు బాకీ ఉన్నారు. ఉమ్, ట్రై చేస్తున్నారు, వాళ్ళకున్న ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. ఉమ్, సో పాజిటివ్గా ఉన్నారు, ఇంటెన్షన్ బాగుంది. బట్ ఫిజికల్ రియల్ ఎస్టేట్లో రేవంత్ రెడ్డి గారు కింగ్ ఆల్రెడీ, ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్తోనే ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఉమ్,
రియల్టర్గా పనిచేసి కోకాపేటలో ఇవ్వాలనుకుంటే ఆయన అప్పుడే కొనుక్కున్నాడు ల్యాండ్, ట్రేడింగ్ చేశారు, విల్లాలు కట్టారు. సో బట్ అనుభవం కావాలి, కొద్ది మెచ్యూరిటీ మేక్స్ మరి డిఫరెన్స్. కోకాపేటలో 106 కోట్లు ఎకరం పలికిందన్నారు. మరి దాని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే అవన్నీ కొద్ది జిమిక్స్ ఉంటాయండి. కొన్ని ఇప్పుడు మనం అన్నం తింటా ఉంటే దీంట్లో ఆకలి వేస్తే తింటాం, ఫ్యాన్ వేసుకుంటా ఉంటే దీనికి గాలి వస్తే వేసుకుంటాం. రీజన్ ఉంటుంది. మనం ఒక పని చేస్తే ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెళ్ళదు. సో వీఆర్ డూయింగ్ సంథింగ్, దానికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది, అది మనకు తెలియపోవచ్చు, కొన్ని లేట్గా వస్తాయి. కొన్ని మ్యాచ్ల్లో బెట్టింగ్ ఉంటుంది, అప్పుడు వస్తుంది బయటికి. మ్యాచ్లో బయట రిటైర్ అయిన తర్వాత వాళ్ళు జైల్లో పెట్టారు కొంతమందిని, క్రికెట్ ప్లేయర్స్. మీకు గుర్తు ఇవన్నీ జరుగుతుంటే, అయితే అది కొద్దిగా హైప్డ్ ప్రైస్ డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. ఆర్టిఫిషియల్ ప్రైస్ అది. కరెక్ట్ ప్రైస్ తగ్గిపోయింది, ట్రాన్సాక్షన్ అవ్వలేదు కదా, ఎక్కువ అవ్వలేదు, 100 కోట్ల మీద ఎక్కువ అవ్వలేదు. కాదే అది గవర్నమెంట్ పడిపోతుంది కూడా, వాళ్ళు ముందు ట్రై చేసి పక్కనే మిగతా ప్రైవేట్ ల్యాండ్ ఉంటే దాన్ని ఎన్కేష్, ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లకి అమ్మారు, 5 కోట్లు 50 కోట్లకి అమ్ముకోవచ్చు. డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. సో దాని మీద సపరేట్గా ఒక ఎపిసోడే మాట్లాడవచ్చు కావాలంటే. సో అది ఆర్టిఫిషియల్, బట్ కొద్దిగా పెరిగిన మాట అయితే వాస్తవం. టాప్ బిల్డర్స్ 4-5 బిల్డర్స్, 6-9 బిల్డర్సే కొన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కొనలేదు అక్కడ. గవర్నమెంట్ సన్నిహితంగా ఉన్న వాళ్ళు, ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు, రిలేషన్ బాగున్న వాళ్ళు పాల్గొన్నారు. సో 4 సస్టైనబుల్ సిటీ అనేది చాలా మంచి టాపిక్. అండ్ ఒకవేళ నిజంగా అనుకున్న 20 ఎకరాల్లో పెడితే కనుక, ఇప్పుడు R&D కాలేజ్ అక్కడ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, R&D సెంటర్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్గా పెట్టి అది చేస్తున్నారు. స్పోర్ట్స్ కారిడార్, ఐటీ కారిడార్, SCZ, స్పెషల్ ఎకనామిక్, SC, అవన్నీ కూడా వస్తాయి. బట్ ఎప్పుడు వస్తాయి, చేయడానికి డబ్బు ఉందా అనేది ఇంపార్టెంట్.